బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా పులకుర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం కన్న తండ్రిని హతమార్చాడు ఒక కొడుకు. తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ తండ్రి రామాచారి. ఆ తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆ తండ్రిని ఇంట్లోనే పడుకున్న సమయంలో అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు ఆ కొడుకు వీరస్వామి. హత్య చేసి తండ్రికి నమస్కరిస్తూ ఇంట్లోనే ఉండిపోయి ఆ కసాయి కొడుకు అలానే అక్కడే ఇంట్లోనే ఉండిపోయాడన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. అదేదో అతడు సినిమా, మహేష్ బాబుకు సంబంధించిన అతడు సినిమాలో శివారెడ్డి చనిపోతే నువ్వు సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే నువ్వు హంతకుడి అవుతావు, ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతానికి అది గుర్తొస్తుంది నాకు. అలాంటి ఒక సంఘటన కర్నూలుకి సంబంధించి కోడుమూరు మండలం పులకుర్తిలో జరిగిన సంఘటన ఇది. మొత్తం మీద కన్న తండ్రినే కడతెర్చాడు ఒక కొడుకు. తన తండ్రి ఉద్యోగం డిపెండెన్సీ మీద జాబ్ వస్తుందన్న ఆశతో తండ్రి నిద్రిస్తున్న సమయంలో తండ్రిని రోకల్ బండతో అతి దారుణంగా కిరాతకంగా ఇంట్లోనే చంపేశాడు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు. హుస్సేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్, చెప్పండి, డిపెండెన్సీ జాబ్ కోసమే చంపేశాడా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. తండ్రిని చంపినటువంటి తనయుడు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అత్యంత కిరాతకంగా పాశవికంగా కన్న తండ్రిని రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఉంది. తను ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి తన తండ్రి ఉద్యోగం కోసం ఈ ఘాతకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా మనకు తెలుసున్నటువంటి అంశం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎలాగైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి. తను చదువుకున్నటువంటి చదువుకి కొలువులు దొరికేటువంటి పరిస్థితి లేదు, కష్టించి జాబ్ వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో తండ్రి జాబు తన తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని భావించినటువంటి కొడుకు ఈ ఘాతకానికి పాల్పడినట్టు మనకు తెలిసింది. అయితే 3 గంటల ప్రాంతంలో అత్యంత కిరాతకంగా తండ్రి అని కూడా చూడకుండా మరి పాశవికంగా రోకలి బండతో కొట్టి తల మీద బాది హత్య చేసినటువంటి ఘటన ఒక్కసారిగా పులకుర్తి గ్రామంలో తెల్లవారుజామున అందరికి కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఆ గ్రామంలో విషాదమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకవైపు ప్రభుత్వ కొలువులు వచ్చేటువంటి పరిస్థితి లేదు, మరోవైపు ఇబ్బందికరమైనటువంటి జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. తన తండ్రి చేస్తున్నటువంటి జాబు తనకి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఘాతకానికి పాల్పంటూ మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆర్థికంగా పూర్తి స్థాయిలో బలపడనటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే తన తండ్రి జాబ్ వస్తే మరొక 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు, కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు, కొంత భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటిది ఆ కోణంలో ఆలోచించాడు ఆ కసాయి కొడుకు. ఈ నేపథ్యంలోనే తండ్రిని అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన వెలుగు చూసింది. సో అయితే దీనిపైనే పోలీసులకి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఆ నేపథ్యంలోనే అంటే ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దాడి చేసి హత్య చేసిన తర్వాత కూడా మామూలుగా మనం చాలా కేసుల్లో చూసాం, హత్య చేసిన తర్వాత భయపడి పారిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే అక్కడ నుంచి అప్స్కాన్ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రిని చంపిన తర్వాత అక్కడే మొక్కుతూ అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఈ హత్య వెనుక కేవలం తండ్రిని చంపితే వచ్చేటువంటి కారుణ్య నియామకం కోసం వచ్చేటువంటి జాబ్ కోసం చేశాడా, లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తన తండ్రికి సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలకు ఒకటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసినటువంటి వారికి ఈ ఘటన నిజమైతే తండ్రి ఉద్యోగం కోసము కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందాలనేటువంటి ఆలోచించినటువంటి ఈ కసాయి కొడుకు ఆలోచన విధానం కరెక్ట్ నిజమే అయితే మరి సభ్య సమాజం దీన్ని రిసీవ్ చేసుకుంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలుగా పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
ఆ ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గా ఇప్పుడు మనం చూస్తున్నాం BSNL లో కానీ రైల్వేలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ వచ్చి మరో సంవత్సరంలో రిటైర్డ్ అవుతారో తన తల్లిదండ్రులు అనుకున్నట్టు తన ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో అలాంటి వారు కూడా అత్యంత కిరాతకంగా హత్య కాబడ్డారు, అనుమానాస్పద స్థితిలో యాక్షన్ చేయబడ్డారు. ఇలాంటి కోకొల్లలుగా ఎగ్జాంపుల్స్ ఈ దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం సాధించాలని అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశించినటువంటి ఈ కసాయి కొడుకులకు మాత్రం కఠినంగా శిక్షించాలనేసి సభ్య సమాజం ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని పోలీసు వ్యవస్థ మీద కూడా చెప్పేటువంటి పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది. కళ్యాణ్, హుసేన్, ఈ సంఘటన చోటు చేసుకున్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నారా? అతనికి అప్పులు ఎందుకు ఉన్నాయి? అతను ఏమైనా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ డబ్బులు పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేశాడా? లేకపోతే ఏమన్నా అలవాట్లు అంటే చెడు అలవాట్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే కళ్యాణ్, ఈ కేసు ఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఏమైనా బెట్టింగ్ ఆడేటువంటి అలవాటు ఉందా, లేకపోతే ఇంకేమైనా దురలవాట్లకి అలవాటు పడ్డాడా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమైనా కొనసాగుతుందా, లేకపోతే ఇతనికి ఉన్నటువంటి కొద్దిపాటి పొలంలో చేసినటువంటి అప్పులు తీర్చేటువంటి పరిస్థితి లేకపోతే తను చేయాల్సినటువంటి సొంత తనకు ఖర్చులకి డబ్బులు ఇవ్వకుండా ఉండేందుకు ఏదైనా హత్య చేశాడా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు కారణం ఏంటనేటువంటి అంశం మీద పోలీసులు తేల్చాల్సింది. ప్రాథమికంగా మాత్రం కారుణ్య నియామకం కింద తను ప్రభుత్వ కొలువు సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్లు ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం దీని మీద తేల్చాల్సింది. అసలు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందడానికి చేశాడా, లేకపోతే బెట్టింగ్ అలవాట్లకు పాల్పడి ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి హత్యగా గాయక చేశాడనేటువంటి కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ఒక చాతగాని కొడుకు తను సంపాదించుకోలేక, ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోలేక, తన తండ్రికి సంబంధించిన ఉద్యోగం కోసం ఆశపడి ఆ తండ్రినే హతమార్చాడు. అలాంటి ఒక సంఘటన కర్నూలు జిల్లాకు సంబంధించిన పులకుర్తిలో చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా ఒకసారి భయభ్రాంతులకి, అలాగే విషాద సాగరంలో మునిగిపోయినట్టు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో అలాంటి ఒక పరిస్థితి నెలకొంది. అప్పులున్నాయి, లేకపోతే చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా, మరి డబ్బుల కోసమే తండ్రిని కడతీర్చాడా అన్నది ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది కర్నూలు జిల్లాలో. మీకు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి.